చాలామంది అడుగుతున్న డౌట్ ఒకటి ఉంది. సో నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, ఇది హార్ట్ అటాక్కి సంబంధించిన చెస్ట్ పెయినా గ్యాస్ట్రిక్ పెయినా అని. సో హార్ట్ అటాక్కి సంబంధించిన చెస్ట్ పెయిన్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ వచ్చి దీంతో పాటుగా లెఫ్ట్ హ్యాండ్, నెక్కి, జాకి కూడా ఒక్కొక్కసారి రేడియేట్ అవుతుంది. సో బట్ ఈ చెస్ట్ పెయిన్ అనేది మనం 80% మందిలో మాత్రమే చూస్తాం. దీంతో పాటుగా అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, చెమటలు పట్టేయడం, వామిటింగ్ అవ్వడం కూడా ఉంటాయి. బట్ మిగిలిన 20% మందిలో ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, లేకపోతే ఒక చిన్న డిస్టర్బెన్స్ లాగా అనిపించవచ్చు. ఇది యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జరుగుతుంది. సో దీన్ని మనం సైలెంట్ హార్ట్ అటాక్ అని అంటాం. మరి గ్యాస్ట్రిక్ పెయిన్ ఎలా ఉంటుంది? గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా చెస్ట్ సెంటర్లోనే వస్తుంది. దీంతో పాటు పిల్లని తేన్పులు రావడం, వామిటింగ్స్ అవ్వడము ఉంటాయి. బట్ ప్రతిసారి మనం ఏంటంటే హార్ట్ అటాక్ని గ్యాస్ట్రిక్ పెయిన్ నుంచి డిఫరెన్షియేట్ చేయలేము. కొన్ని హార్ట్ అటాక్స్లో గ్యాస్ నొప్పి లాగానే వస్తుంది. దీన్ని మనం ఫర్దర్ టెస్టింగ్ ద్వారా ఈసీజీ, 2D ఈకో, ఇంకా డ్రాప్నిన్ టెస్ట్ చేస్తే దీన్ని నిర్ధారించవచ్చు.